ఇక తెలంగాణలో భూ సమస్యలన్నింటికీ ఒకే దరఖాస్తు. మీరు చూసుకున్నట్లయితే సాగు భూమికి పట్టా పుస్తకం జారీ కావాలంటే ముందుగా ఖాతా సమాచారం, సర్వే నెంబర్లు, విస్తీర్ణానికి సంబంధించిన వివరాలన్నీ స్పష్టంగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి సక్రమంగా లేకుండా పుస్తకం జారీ కాదు. యాజమాన్య హక్కులు రావు. రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలున్న రైతులకు న్యాయం జరగకపోవడానికి ఉన్న కారణాలు దరఖాస్తు చేసుకునే విధానాలు తెలియకపోవటం ఒక కీలకాంశంగా ధరణి కమిటీ గుర్తించింది. పోర్టల్లో ఉన్న సాంకేతిక సమస్యలపై వరుస సమావేశాలను కమిటీ నిర్వహిస్తూ వస్తుంది. పెండింగ్ సమస్యలు తగ్గిపోవడంపై దృష్టి సారించగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. ఇటీవల 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన పలు కీలక అంశాలను అయితే గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ క్రమంలో అన్ని సమస్యలకు ఒకే దరఖాస్తు విధానం ఉండాలని చెప్పేసి మేలని, పోర్టల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ అయితే భావించింది. పోర్టల్లో కమిటీ గుర్తించిన లోపాలు చూసుకున్నట్లయితే ధరణి పోర్టల్లో రైతులు ఎదుర్కొన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ఐచ్ఛికాలు లేవని ధరణి కమిటీ గుర్తించింది. MT1 నుంచి MT35 వరకు మాడ్యూల్స్ పేరుతో ఏర్పాటు చేసిన వాటిలో 30% సేవలు, సమాచారం తెలిపేవే ఉన్నాయి. పరిష్కారం బాధ్యతలు అధికారులు, కలెక్టర్లకు అండగా ఉండగా విచారణ అంతా కూడా తహసీలు చేపట్టాలి. ఈ సందర్భంగా సమలోపం ఎదురైతే ఆ దరఖాస్తు కథ మొదటికి వస్తుంది. MT33 మాడ్యూల్స్ కింద అన్ని రకాల సమస్యలు దరఖాస్తు చేసుకోవచ్చని 2022లో రెవెన్యూ శాఖ సూచించిన చాలా సమస్యలు పరిష్కారంగా మాడ్యూల్స్గా లేక పెండింగ్లోనే ఉండిపోయాయి. సో అందువల్ల వీరు ధరణిలో ఏంటంటే కీలక మార్పులు చేసి అన్ని సమస్యలకు ఒకే దరఖాస్తు తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. రైతులకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.